హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఐపీఎల్కి పిఎస్ఎల్కి కంపారిజన్ చూద్దాం. చాలామంది పాకిస్తాన్లో ఏమంటారంటే ఐపీఎల్ కంటే పిఎస్ఎల్ తోపు, పిఎస్ఎల్ అంటే వరల్డ్ లీగ్ అనుకుని ఏదో కొంచెం కామెడీ చేస్తూ ఉంటారు. రియాలిటీలో పిఎస్ఎల్ ఐపీఎల్ని బీట్ చేస్తుందా, అసలు చేసే క్యాపబిలిటీ ఉందా, దానికి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఏంటంటే ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, పిఎస్ఎల్ ఎప్పుడు స్టార్ట్ అయిందో చూద్దాం. ఐపీఎల్ వచ్చేసి 2008లో స్టార్ట్ అయింది, ఓకేనా. ఇనాగ్రేటెడ్ సీజన్ వచ్చేసి 2008. స్టార్ట్ అయిన సీజన్లోనే బీభత్సమైన రేటింగ్ తెచ్చుకుంది ఐపీఎల్. ఇంకా పిఎస్ఎల్ విషయానికి వస్తే 2016లో స్టార్ట్ అయింది అనుకుంటా. అంటే ఐపీఎల్ స్టార్ట్ అయిన 8 years తర్వాత స్టార్ట్ అయింది. ప్రజెంట్ వచ్చేసి పిఎస్ఎల్ సంథింగ్ 11th సీజన్ అనుకుంటా ఈ 2026లో. మన ఐపీఎల్ విషయానికి వస్తే ఇది 19th సీజన్. సో మనం ఐపీఎల్ స్టార్ట్ చేసిన ఆఫ్టర్ 8 yearsకి వాళ్ళు స్టార్ట్ చేశారు. అంటే మనల్ని కాపీ కొట్టారు లిటరల్గా చెప్పాలంటే. సో పిఎస్ఎల్ అనేది ఫస్ట్ కాదు, ఓకేనా. నెక్స్ట్ ఇంకో విషయం వస్తే ఐపీఎల్లో హైయెస్ట్ రన్ గేటర్ వచ్చేసి విరాట్ కోహ్లీ. అతను అరౌండ్ 8,600+ రన్స్ అంతా కొట్టున్నాడు. అదే పిఎస్ఎల్ విషయానికి వస్తే బాబర్ అజమ్, అతను 3,700 సంథింగ్ ఈ స్కోర్ చేస్తున్నాడు. అంటే డబుల్ ది రన్ స్కోర్ చేశాడు విరాట్ కోహ్లీ. అఫ్ కోర్స్ పిఎస్ఎల్ కంటే ఐపీఎల్లో మ్యాచెస్ ఎక్కువ ఉంటాయి, కానీ స్కోర్ చేయడం అనేది ఇంపార్టెంట్ కదా. సో డబుల్ ది రన్స్ అనమాట విరాట్ కోహ్లీ స్కోర్ చేస్తున్నాడు. మనం నంబర్ ఆఫ్ వికెట్స్ చూసుకున్నా సరే పాకిస్తాన్లో పిఎస్ఎల్లో వహాబ్ రియాజ్ అనుకుంటా 100+ వికెట్స్ తీసుకున్నాడు. అదే మన ఐపీఎల్ విషయానికి వస్తే యుజ్వేంద్ర చాహల్ 200+ వికెట్స్ తీసుకున్నాడు. సో వికెట్స్ కూడా డబుల్ ది వికెట్స్ ఉన్నాయి మన ఐపీఎల్లో. నెక్స్ట్ పిఎస్ఎల్లో బేస్ ప్రైస్ వచ్చేసి 20 lakhs. అదే మన ఐపీఎల్ విషయానికి వస్తే 30 lakhs. లాస్ట్ 2 years నుంచి పెంచారనుకుంటా. నెక్స్ట్ ఇంకో విషయం వస్తే ఐపీఎల్ విషయానికి వస్తే హైయెస్ట్ అమౌంట్ తీసుకునేది రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్. వీళ్ళిద్దరూ కూడా more than 25 crores తీసుకుంటున్నారు, అవునా. అదే పాకిస్తాన్ పిఎస్ఎల్ విషయానికి వస్తే వాళ్ళ హైయెస్ట్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. రీసెంట్గా స్టీవ్ స్మిత్ని తీసుకున్నారు విత్ ది అమౌంట్ ఆఫ్ 4.5 crore అనుకుంటా సంథింగ్, ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేస్తే. అదే 14 crores అనమాట పాకిస్తానీ రూపీస్లో మనం క్యాలిక్యులేట్ చేస్తే. పాకిస్తానీ రూపీస్లో మనం చూసుకుంటే 14 crores సంథింగ్. అదే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 4.6 crores ఎంత వస్తుందన్నమాట. నెక్స్ట్ మన ఐపీఎల్ వచ్చేసి ఇనాగ్రేటెడ్ సీజన్ నుంచి కూడా ఆక్షన్లో కండక్ట్ చేస్తున్నారు. అంటే మన ఐపీఎల్ ఒక ప్లేయర్ని మనం తీసుకోవాలంటే ఆ ప్లేయర్ని ఖచ్చితంగా మనం వేలంపాట్లో కొనుక్కుంటారు మన ఫ్రాంచైజీస్. అదే పిఎస్ఎల్ విషయానికి వస్తే వాళ్ళు ప్లేయర్స్ని సెపరేట్ డివైడ్ చేసుకునేవాళ్ళు మొన్నటి వరకు. సో ఇంకా ఒక లాస్ట్ సీజన్ నుంచి అనుకుంటా వాళ్ళు కూడా ఆక్షన్ కండక్ట్ చేయడం మొదలుపెట్టారు. సో ఆక్షన్లో లాస్ట్ ఇయర్ అనుకుంటా డేవిడ్ వార్నర్ హైయెస్ట్ ప్రైస్కి వెళ్ళాడు. 2.5 crore 3 crores సంథింగ్, నాకు సరిగ్గా లేదు. సో ఆ ప్రైస్కి కొనుక్కున్నారు డేవిడ్ వార్నర్ని. ఈ ఇయర్ వచ్చినప్పటికి స్టీవ్ స్మిత్ అనమాట. స్టీవ్ స్మిత్ని చెప్పాను కదా, అరౌండ్ 4.5 crores ఇండియన్ రూపీస్లో కొనుక్కున్నారు అతన్ని. సో పిఎస్ఎల్తో కంపేర్ చేస్తే ఐపీఎల్ చాలా చాలా అడ్వాన్స్గా ఉంది. సో అమౌంట్ విషయంలో కానీ, ప్లేయర్స్కి పేమెంట్ విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటా ఇంకో కొత్త రూల్ తీసుకొచ్చారు. అదేంటంటే ఇప్పుడు ఏదైతే మనం ఆప్షన్లో ప్లేయర్కి అమౌంట్ ఇస్తున్నారో అది కాకుండా ఆ ప్లేయర్ మ్యాచ్ ఆడితే అతనికి ఎక్స్ట్రాగా 7.5 lakhs ఇస్తున్నారు అనమాట ఒక మ్యాచ్కి. అంటే 10 matches ఆడితే 70 lakhs ప్లస్ వస్తుంది అనమాట, 75 lakhs వస్తుంది. సో అది లాస్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేశారు ఈ రూల్ని. పిఎస్ఎల్ అలా లేదు, మీకు ఆక్షన్లు ఎంత కొనుక్కుంటే అదే ఫైనల్ ఇంకా ప్రైస్. ఇంకా అందులో ట్యాక్స్ ఉంటుంది, చెప్పడం మర్చిపోయాను. ఈవెన్ ఐపీఎల్లో కూడా ట్యాక్స్ అన్నీ ఉంటాయి, బట్ పిఎస్ఎల్లో ఇంకా తక్కువ అమౌంట్ వస్తుంది ఒక ప్లేయర్కి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఐపీఎల్లో ఆడడానికి ఎక్కువ బోర్డ్స్ అనేవి అలౌ చేస్తాయి. రీజన్ ఏంటంటే ఐపీఎల్ నుంచి ఆ బోర్డ్స్కి అమౌంట్ వెళ్తుంది, అది చాలా పెద్ద అమౌంట్ అనమాట. అంటే ఒక ప్లేయర్ నుంచి సర్టెన్ అమౌంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ వార్నర్ని తీసుకుందాం. డేవిడ్ వార్నర్కి ఒక 10 crore పెట్టుకున్నారనుకోండి, అందులో ఒక సర్టెన్ అమౌంట్ అనేది ఆ బోర్డుకి వెళ్తుంది. ప్లేయర్కి మొత్తం అమౌంట్ వెళ్ళకుండా సర్టెన్ అమౌంట్ అనేది బోర్డుకు వెళ్తుంది. సో దానివల్ల బోర్డుకు కూడా ప్రాఫిట్ వస్తుంది. సో అందుకనే ఎక్కువగా ఐపీఎల్ ఆడటానికి అలౌ చేస్తారు ప్లేయర్స్ని. అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆ బోర్డు ఇవ్వాలి కదా. మీకు చెప్పడం మర్చిపోయాను, ఆ ప్లేయర్ ఎవరైనా సరే ఇంటర్నేషనల్ ప్లేయర్ వాళ్ళ దేశం నుంచి ఐపీఎల్ ఆర్ పిఎస్ఎల్ ఆర్ వేరే లీగ్స్ ఆడాలంటే ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఆ రెస్పెక్టివ్ క్రికెట్ బోర్డ్స్ నుంచి. సో ఆ బోర్డ్స్ ఎందుకు ఇవ్వాలి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే వాళ్ళకు కూడా మనీ వస్తుంది కాబట్టి ఇస్తాయి అవి కూడా. సో ఆ విధంగా బోర్డ్స్ కూడా ప్రాఫిట్లో ఉంటాయి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఫారెన్ ప్లేయర్స్ మీద కొత్త రూల్ తీసుకొచ్చారు. అంటే more than
18 crores కంటే ఎంత అమౌంట్ వచ్చినా సరే ఆ ప్లేయర్స్కి వెళ్ళదు అది. మీకు ఆప్షన్లో 18 crores మ్యాక్సిమం, అంతకుమించి ఏ ప్లేయర్ని, ఒక ఫారెన్ ప్లేయర్ని కొనుక్కున్నా సరే ఆ అమౌంట్ వాళ్ళకి వెళ్ళదు. 18 crores కంటే బిలో ఏది ఉంటుందో ఆ అమౌంట్ మాత్రమే ట్యాక్స్ అని కట్టే ఆ ప్లేయర్ పాకెట్లోకి వెళ్తుంది. అంతే తప్ప ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాట్ కమిన్స్ 25 crores పెట్టి కొనుక్కున్నాను అనుకుందాం. సో 25 crores అతనికి వెళ్ళదు. ఈ 18 crores ఎక్స్ట్రా 7 crores ఉన్నాయి కదా, 7 crores కూడా ఆ ప్లేయర్కి వెళ్ళదు. ఫ్రాంచైజీ నుంచి ఐపీఎల్కి వెళ్తుంది తప్ప ఆ ప్లేయర్కి అయితే అమౌంట్ వెళ్ళదు. ఓన్లీ 18 crores మాత్రమే వెళ్తుంది. అందులో కూడా ట్యాక్సెస్ కట్ అయ్యి బోర్డుకి కొంత అమౌంట్ వెళ్ళి రిమైనింగ్ అమౌంట్ పర్సులోకి వెళ్తుంది తప్ప మొత్తం అమౌంట్ అయితే వెళ్ళదు. సో నెక్స్ట్ సేమ్ పిఎస్ఎల్లో కూడా అంతే. బోర్డుకి లిమిటెడ్ అమౌంట్ ఇస్తారు వాళ్ళు, ప్లేయర్స్కి ఇచ్చేదే కొంచెం కొంచెం అమౌంట్. అందులో ఇంక బోర్డుకి ఏం వెళ్తారు చెప్పండి. సో వాళ్ళు కూడా తక్కువ అమౌంట్ ఇస్తారు, కాకపోతే తక్కువ అమౌంట్ ఇస్తారు. సో పిఎస్ఎల్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐపీఎల్ విషయానికి వస్తే ఒక బేస్ ప్రైస్ ఉన్న ప్లేయర్కి ఎంత అమౌంట్ ఆ బోర్డ్స్కి వెళ్తుందో పిఎస్ఎల్లో ఒక ప్లేయర్కి అంత అమౌంట్ వస్తుంది. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎంత ఎక్కువ అమౌంట్ ప్లేయర్స్కి బోర్డ్స్కి వెళ్తుందో. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే పిఎస్ఎల్లో నాకు తెలిసి ఓన్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రమే అవార్డు ఇస్తారు. ఒక్క అవార్డు లేదా 2 అవార్డ్స్ ఇస్తారు అంతే. ఐపీఎల్ విషయానికి వస్తే బెస్ట్ క్యాచ్ అవార్డు ఇస్తారు, బెస్ట్ ఫీల్డింగ్ అవార్డు ఇస్తారు, సూపర్ 6 అవార్డు ఇస్తారు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తారు, ఇంకా బెస్ట్ ఫోర్స్కి అవార్డు ఇస్తారు, వికెట్స్కి బెస్ట్ వికెట్స్కి అవార్డు ఇస్తారు. రకరకాల అవార్డ్స్ ఉంటాయి. ఆ పిఎస్ఎల్లో మాత్రం అలా ఉండదు. ఇప్పుడు పిఎస్ఎల్ విషయానికి వస్తే లింగ్ అంటూ 40 మ్యాచ్లు ఉంటాయి అంతే. 8 టీమ్స్, అది కూడా 2 టీమ్స్ ఈ మధ్యన యాడ్ చేశారు ఈ సీజన్ నుంచి. మొన్నటి వరకు 30 మ్యాచెస్ మాత్రం అయ్యేవి, ఏది గ్రూప్ మ్యాచెస్, లీగ్ మ్యాచెస్ అన్నీ కలిపి. ఇంకో 4 ఎలాగా ప్లే ఆఫ్స్ 4 మ్యాచెస్ ఉంటాయి కదా, సో అవి కాకుండా 30 మ్యాచెస్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు అవి 40కి పెరిగాయి, 2 టీమ్స్ పెరిగాయి కదా, సో అందుకని ఇంకో 10 మ్యాచెస్ ఎక్స్ట్రా పెరిగాయి అనమాట. అదే ఐపీఎల్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ 74 మ్యాచెస్ ఉండేవి, ఇప్పుడు 84 మ్యాచెస్ అయ్యాయి. అంటే 10 మ్యాచెస్, ఐపీఎల్లో కూడా 10 మ్యాచెస్ పెరిగాయి. కాకపోతే వాళ్ళది 44, మనది 84. అంటే వాళ్ళది 40 మ్యాచెస్, వాళ్ళకి డబుల్ ది మ్యాచెస్ ఐపీఎల్లో ఆడతారు అనమాట. 80 మ్యాచెస్ అంటే లీగ్ మ్యాచెస్. ఆ తర్వాత 4 మ్యాచెస్ అలాగే ప్లే ఆఫ్స్ ఉంటాయి కదా, 4 మ్యాచెస్ అవన్నమాట. ఎక్స్ట్రా 2 లీగ్స్కి కూడా కామన్ అది. సో ఐపీఎల్ విషయానికి వస్తే 10 టీమ్స్ ఉంటాయి. అదే పిఎస్ఎల్ విషయానికి వస్తే 6 టీమ్స్ మాత్రమే ఉంటాయి. ఈ 2026 సీజన్ నుంచి ఇంకో 2 టీమ్స్ ఎక్స్ట్రా యాడ్ చేశారు వాళ్ళు. నెక్స్ట్ వెన్యూ విషయానికి వద్దాం. ఐపీఎల్ వెన్యూస్కి వచ్చినప్పటికి 10 వెన్యూస్ ఉంటాయి అనమాట. అంటే ఈచ్ టీమ్కి ఒక హోమ్ గ్రౌండ్ ఉంటుంది. ఒక హోమ్ గ్రౌండ్ అనేది అలాట్ చేస్తారు. బట్ పిఎస్ఎల్ అలా కాదు, 6 వెన్యూస్ మాత్రమే ఉంటాయి. అంటే 8 టీమ్స్ ఉన్నా సరే 6 గ్రౌండ్స్లో మాత్రమే మ్యాచెస్ ఆడతారు. సో ఎందుకంటే వాళ్ళకి హోమ్ గ్రౌండ్ అలా ఏమి ఉండదు అనమాట పిఎస్ఎల్లో. ఐపీఎల్ ఉండే ఫెసిలిటీస్ అక్కడ ఉండవు. నెక్స్ట్ రెవెన్యూ విషయానికి వద్దాం. రెవెన్యూ చూస్తే మీరు నవ్వుతారు. పాకిస్తాన్ రెవెన్యూ చూస్తే, అంటే యాన్యువల్ రెవెన్యూ చూసుకుంటే మనకి 31 to 32 మిలియన్ US$ మాత్రమే వస్తుంది అందులో రెవెన్యూ. అదే ఐపీఎల్లో గెస్ చేయండి ఒకసారి ఎంత వస్తుందో, కింద కామెంట్ చేయండి నేను చెప్పేలోపు. అదే ఐపీఎల్ విషయానికి వస్తే $685 మిలియన్ ఉంది. $31 మిలియన్ ఎక్కడ, $685 మిలియన్ ఎక్కడ. కానీ ఐపీఎల్లో కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. అవేంటంటే మ్యాచెస్ సీట్స్ అనేవి ప్రాపర్గా మెయింటైన్ చేయరు, స్టేడియంస్ అనేవి కొంచెం ప్రాపర్గా మెయింటైన్ చేయరు అని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. సో ఇదొక్కటి కొంచెం బాధ కలిగిస్తుంది. ఎందుకంటే వాళ్ళు రిచెస్ట్ క్రికెట్ బోర్డు కండక్ట్ చేస్తున్న వాళ్ళు రిచెస్ట్ లీగ్ మంది ఐపీఎల్ అనేది. సో ఇంత ఆర్భాటంగా చెప్పుకుంటున్నప్పుడు మెయింటెనెన్స్ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇప్పుడు మన శత్రువులకి కొంచెం ఒక చిన్న హింట్ ఇస్తే చాలు, ఖచ్చితంగా వాళ్ళు ట్రోల్ చేయడానికే చూస్తారు మనల్ని. సో ఆ ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే పాకిస్తాన్తో కంపేర్ చేసినప్పుడు మనకి చాలా చాలా ఎక్కువ అమౌంట్ వస్తుంది, జనరేట్ అవుతుంది. సో అంత అమౌంట్ జనరేట్ అయినప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, కొంచెం కూడా ఛాన్స్ ఇవ్వకూడదు. సో ఇదొక్కటి కొంచెం బోర్డు కన్సర్న్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ పాకిస్తాన్లో స్టేడియంస్ కూడా మరీ సూపర్గా ఉండాలండి. కాకపోతే మనం చెప్పుకోవడానికి ఇంత రిచెస్ట్ క్రికెట్ బోర్డు కండక్ట్ చేస్తున్న రిచెస్ట్ క్రికెట్ లీగ్ కాబట్టి కొంచెం చెప్పుకోవడానికి బాగుండాలి అంతే. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మొన్న ఛాంపియన్స్ ట్రోఫీకి వాళ్ళు స్టేడియంస్ ఏవో రీమోడలింగ్ చేశారు, కానీ మన స్టేడియాలతో కంపేర్ చేసుకుంటే మనది లీస్ట్ ఫెసిలిటీస్ ఉన్న స్టేడియం ఎలా ఉంటుందో వాళ్ళది టాప్ క్లాస్ స్టేడియం అలా ఉంటుంది. ఇంకా మీరు అర్థం చేసుకోండి వాళ్ళ స్టేడియాలు ఎలా ఉంటాయి ఏంటని. ఆ మధ్యన ఏదో లేజర్ లైట్ షో అని చెప్పేసి ప్లే చేశారు, మనం చూసాంగా ఎలా షేమ్ అయిపోయారు. ఏదైతే ఫ్లడ్ లైట్స్ ఉంటాయో ఫ్లడ్ లైట్స్ ఏదో లైట్ షో అని చెప్పి ఏర్పాటు చేశారు. మన దగ్గర బేసిక్ మ్యాచెస్ కూడా
దానికంటే ప్రీమియం క్వాలిటీ లైట్ సిస్టమ్, లైట్ సెట్టింగ్ ఉంటుంది. అలాంటిది వాళ్ళు ప్రీమియం స్టేడియం అని చెప్పుకునే స్టేడియంలో, గడాఫీ స్టేడియం అనుకుంటా సంథింగ్, లాహోర్ స్టేడియం, గడాఫ్ స్టేడియం, నాకు ఐడియా లేదు సరిగ్గా. సో అలాంటి స్టేడియంలో కూడా లైట్స్ ఏదో షో చేశారు, నెంబర్ 1, నెంబర్ 2 అని చెప్పేసి. సో అది వాళ్ళ రేంజ్ అలా ఉంటుంది, వాళ్ళకి అమౌంట్ లేదు. సో ప్రతి దాన్ని కూడా ఆర్భాటంగా చేద్దాం అనుకుంటారు మనతో కంపేర్ చేసుకున్నప్పుడు. మన బోర్డు ఏంటంటే పెద్దగా పట్టించుకోదు, లైట్ తీసుకుంటుంది, మనకు ఎంతవరకు అవసరాలో ఆ నీడ్స్ కోసం చూస్తుంది. కాకపోతే నేననేది ఏంటంటే వాళ్ళు మొత్తం మన మ్యాచెస్ని చూస్తున్నప్పుడు మనం కూడా కొంచెం చాలా అమౌంట్ ఖర్చు పెడుతున్నారు, సో కనిపించాలి క్లియర్గా అమౌంట్ ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి కనిపించాలి అట్లీస్ట్. అంటే మ్యాచెస్ అయ్యాక ఇన్ కేసు ఏదైనా రైన్ పడింది అనుకోండి, పరదాలు తీసుకొచ్చి కప్పుకొని పరిగెట్టుకుని వస్తారు. సో అలా కాకుండా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లో ఉంటాయి కదా మనకి కవర్స్, సో అలాంటి మెషినరీ తీసుకొచ్చి పెడితే బాగుంటుంది. అట్లీస్ట్ ఐపీఎల్ వరకైనా సరే, అంటే ఐపీఎల్ ఏదైతే ఫ్రాంచైజీస్ ఉంటాయో ఆ స్టేడియంస్ వరకైనా సరే పెడితే బాగుంటుంది. ఎందుకంటే చిన్న చిన్న స్టేడియంస్కి ఇండియాలో పెట్టాలంటే కుదరదు, ఎందుకంటే మోర్ దెన్ 50+ స్టేడియంస్ ఉన్నాయి ఇండియాలో, అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న స్టేడియం. సో అన్నింటిలో అలా పెట్టాలంటే కుదరదు. ఐపీఎల్ టీమ్స్ ఏవైతే ఆడుతున్నాయో స్టేడియంస్, సో వాటిల్లో పెట్టినా సరే బాగుంటుంది. ఐపీఎల్ జరిగినప్పుడైనా సరే కొంచెం చూడటానికి బాగుంటుంది, వర్షం పడినప్పుడు మ్యాచ్కి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది ఐపీఎల్కి, పిఎస్ఎల్కి కంపారిజన్స్. సో ఇంకేమైనా మర్చిపోయింటే కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది కదా, సో ఐపీఎల్లో టీమ్ అనాలిసిస్ చేస్తాను అనమాట. సో ఏ టీం ఎంతవరకు పర్ఫామ్ చేస్తుంది, ఏ టీం ప్లేయర్స్, ఏ టీం ఎంత స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి టీమ్ అనాలిసిస్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టీం మీద కూడా చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎల్ఎస్జీ, లక్నో సూపర్ జైంట్స్ మీద ఫస్ట్ వీడియో వస్తుంది. అక్కడ నుంచి కంటిన్యూస్గా అన్ని ఫ్రాంచైజీ మీద కూడా వీడియో చేస్తాను. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.